మంచిది. అందరూ రెండు చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్య భాగమును చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇంకా ఎవరైనా మార్గంలో ఉంటే క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. కేవలము మేము వాక్యం వినేవారిగా మాత్రమే కాకుండా వాక్యము ప్రకారముగా ప్రవర్తించు వారి వలె ఉండటానికి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా నీకు ఆత్మాభిషేకం నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే గనక ప్రారంభించిన దానిని నెరవేర్చగలిగిన సమర్థుడు. తప్పక దాన్ని కొనసాగిస్తాడు. ఆయన ప్రారంభించడమే కాదండి, ప్రారంభించిన వాడు అర్ధాంతరంగా ముగించేవాడు కాదు, మహిమలో ముగిస్తాడు. అందుకే ఆల్ఫా ఒమేగా అని పేరుంది ఆయనకి. మనము ఆరాధిస్తున్న దేవునికి ఒక ప్రాముఖ్యమైన పేరేంటంటే కనుక ప్రారంభించిన వాడు, కొనసాగించువాడు, దాన్ని మహిమలో ముగిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు, నీ ఆత్మీయమైన జీవితమునకు కర్త అయిన దేవుడు, నీ ప్రేమకు కర్త అయిన దేవుడు, నీ ప్రార్థనకు కర్త అయిన దేవుడు, నీ పరిశుద్ధ జీవితమును ప్రారంభించిన వాడు దానిని మహిమలో ముగిస్తాడు. ప్రారంభించిన వాడు ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో సత్క్రియలు ప్రారంభించిన వాడు అనే మాట ఉంది అక్కడ. మీలో సత్క్రియలు ప్రారంభించిన వాడు అంటే కనుక మీకు అనుగ్రహించబడిన వాగ్దానమే కావచ్చు, నీకు ఇవ్వబడిన దర్శనమే కావచ్చు, నీ పిలిపే కావచ్చు, నీవు ప్రభువు కొరకు నెరవేర్చవలసిన బాధ్యతే కావచ్చు, ఏదైనా సరే ప్రారంభించిన వాడు ఆయన రాకడ వరకు అంటే గనక నీ మరణము వరకు కొనసాగిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ బాధ్యతను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజుల 2వ గ్రంథము చదవండి, 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 3:16. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు మీరు త్రవ్వండి.
యెహోవా యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మేఘమే లేకున్నా, వర్షమే రాకున్నా, గాలే లేకున్నప్పటికీ, వాతావరణం చల్లగా మారిపోయి వర్షం వచ్చి సూచనలు కనబడకపోయినప్పటికీ కూడా మీరు లోయలు త్రవ్వండి, దాన్ని నేను నీటితో నింపుతానంటున్నాడు. మీరు త్రాగడానికి నీళ్ళిస్తా, మీ పశువులు త్రాగడానికి నీళ్ళు ఇస్తా. అది దేవుని యొక్క వాగ్దానం. అది మనము నమ్మాలి. ప్రారంభించిన వాడు, మీలో సత్క్రియ ప్రారంభించిన వాడు చివరి వరకు అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాడు అని మనము రూఢిగా నమ్మాలి, గట్టిగా నమ్మాలి. మీరందరూ కూడా నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నారు కదా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభించిన వాడు, మనలో సత్క్రియ ప్రారంభించిన వాడు, నీకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చగలిగిన వాడు, ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి వారు ఎడారిలోనికి అడుగుపెట్టారు. జాగ్రత్తగా ఉందాం. ఎడారిలోనికి అడుగు పెట్టగానే ఆ జనములో ఉన్న మిశ్రిత జనము కొంతమంది ఒక గ్రూప్గా తయారయ్యారు. ఎక్కడైనా ఉంటారు ఆ బ్యాచ్. అందరూ పర్ఫెక్ట్గా సంఘంలో ఉన్నారంటే ఉండరు, కొంతమంది వేరే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు తయారైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు అంటారు, మన కళ్ళ ముందు ఉన్న ఈ ఎడారి తాపకరమైన సర్పములు తేళ్లతో నిండి ఉన్న ఎడారిది. ఇక్కడ బావులు లేవు, ఇక్కడ పొలాలు లేవు, ఇక్కడ తోటలు లేవు. ఇక్కడ మనకు ఇంతమందికి మనకు భోజనం ఎట్లా? ఎవరైనా మనకు వచ్చి భోజనం పెడతారా? మనం ఒకరమా ఇద్దరమా? 20 లక్షల మంది ఉన్నాం మనము. ఇది ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యము. మనము ఈ అరణ్యములో మనము ముందుకు వెళ్ళటం అసాధ్యం, మన ప్రయాణం సాగడం చాలా కష్టము. కాబట్టి మనం అందరం కూడా వెనక్కి వెళ్ళిపోదామని లాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరణ్యములో మీకు ఏది కూడా తక్కువ కాదు. చప్పట్లు కొడదాం. ఈ అరణ్యములో మీకు ఏది తక్కువ కాదు. దేవుని వాగ్దానం అది. ఈ వాగ్దానము దేవుడే చేసినప్పటికీ కూడా, ఈ వాగ్దానం నిజమే అన్నట్టు కనబడినప్పటికీ కూడా, కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం ఏంటి? ఎడారి. కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం ఏంటి? అంతా ఎండమావులే, ఏమీ లేవు. కానీ ఇప్పుడు నువ్వు వాస్తవాన్ని నమ్ముతావా, వాగ్దానాన్ని నమ్ముతావా? నిజంగా చెప్పాలి. వాస్తవం ఏంటో కళ్ళ ముందు కనబడుతుంది. ఎడారి అంటే ఇది. ఇక్కడికి మనం వెళ్ళలేము. ఇక్కడ తాపకరమైన సర్పాలు, తేళ్లు ఉన్నాయి. ఇక్కడ తోటలు లేవు, బావులు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. మనకు ఎవరు భోజనం పెడతారు రోజు? కొన్ని లక్షల మంది మనం ఉన్నాం కదా ఇక్కడ. 20 లక్షల మందికి రోజు భోజనం పెడతాం. ఇది సాధ్యమా? ఇది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం ఇది. కానీ వాగ్దానం ఏంటంటే కనుక, ఈ అరణ్యములో మీకు ఏది తక్కువ కాదు. నువ్వు వాగ్దానం నమ్ముతావా, లేకపోతే వాస్తవాన్ని నమ్ముతావా? నిజం చెప్పాలి. వాగ్దానాన్ని పట్టుకుని ఈ 365లో చర్చకు వస్తారా? నమ్ముతామన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఇంత తేటగా ఒక భయంకరమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఉంటారు, దేవుడు మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు. చప్పట్లు కొట్టు. అలాంటి వాళ్ళు మీరు అన్నమాట. అయితే ఎంతనా వస్తారన్నారంటే అదే మరి. ఖచ్చితంగా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మనకు కనపడుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా పోషిస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. ఇక్కడ బ్రతకడం కష్టమో, ఇక్కడ ప్రయాణం సాగడం కష్టమదే. చాలా ఇక్కడ ప్రతికూలమైన పరిస్థితి, ఇంపాసిబుల్ ముందుకు వెళ్ళటం అని అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు వాస్తవం కనబడుతుంటే నీవు వాస్తవము నమ్మేవా? నువ్వు ముందుకెళ్ళావు. అందుకనే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ప్రారంభించిన వాడు, ప్రారంభ దినము నుంచి నీలో సత్క్రియ ప్రారంభించిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని నువ్వు రూఢిగా నమ్మాలి. ఏ మాత్రం అపనమ్మకం కలిగిందా ఇక అంతే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంవత్సరం ఒకవేళ నీకు ఇచ్చిన వాగ్దానము నీకు సంబంధం లేనట్లుగా ఉండొచ్చు. ఇదేంటి నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? మొన్న ఒక సహోదరు వాగ్దానం తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చిందనమాట. ఆ వాగ్దానం వాళ్ళ భర్తకి తీసిందనమాట. 2 సార్లు తీసిందంట. 2 సార్లు మొట్టమొదటి వాగ్దానం వచ్చిందంటే మీకు విశ్రాంతి కలిగజేతును అని వచ్చింది.
ఆమెకు డౌట్ వచ్చింది. ఏమైనా డౌట్ వచ్చి ఉంటుంది చెప్పండి అని. అదే మరి వాక్యం అర్థం చేసుకోకపోతే అట్లా ఉంటుంది డౌట్. సర్ల మొత్తానికి నాతో మాట్లాడుతుంది అనమాట. ఇద్దరు భార్య భర్తలు అందరు ఫ్యామిలీ. అది కాదమ్మా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను అది కదా మీకు నెమ్మది కలిగజేయాలని నా దగ్గర, నేను మీకు విశ్రాంతి కలిగే నా దగ్గరకు వస్తే అని ఆ వాక్యం యొక్క అర్థం అది. కానీ ఈమెమనుకుంది, ఒకవేళ నీకు ఇంకొక బ్రదర్ వచ్చాడు అనమాట, నీకు పెళ్ళవలా యవనస్తుడు, నీకు పుట్టిన పిల్లలను ఆశీర్వదిస్తారని వాగ్దానం ఉంది. ఇదేంటే ఇక నాకు పెళ్ళి అవ్వలేదు కదా, మరి నాకు పుట్టిన పిల్లలని అంటే మరి అదే మరి ఆత్మీయంగా నువ్వు ఎవరైనా కన్నావనుకో అది వాళ్ళని ఆశీర్వదిస్తాను అంటేనే ఒకవేళ చదువు వాక్యం చదువు. వాగ్దానం తీసుకొని జేబులో పెట్టుకుని వాగ్దానం తీసుకుని ఒకటి కాదు రెండు కాదని కొంతమంది బైబిల్ వదిలిపెట్టేసారు. పైన ఒక 4 వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు తీసుకుని అర్థం కాదు. వాళ్ళు బైబిల్ మర్చిపోయారు, వాగ్దానాలు మర్చిపోయారు. ఏదో ఇక్కడ ప్లేట్లో ఖాళీగా ఉండే కదా తీసుకున్నారు అంతే. అక్కడ ఉండే నా దగ్గర కొని పెట్టి అక్కడ అసలు నీ బైబిలే తీసుకెళ్తాను బతకం అయితే ఇంకెందుకు నీకు వాగ్దానం ఏమి నెరవేరుస్తాడు దేవుడు? వాక్యాన్ని పట్టుకుంటానికి వాక్యాన్ని మొయటమే నీకు చేత కాకపోతే, చూస్తే ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి, చూస్తే ఎండమాములే ఎడారే కనబడుతుంది. అక్కడ పొలాలు లేవు, బావులు లేవు, తోటలు లేవు, ఏమీ లేవు. కానీ దేవుని వాగ్దానము చెప్తుంది, ఈ అరణ్యములో మీకేది తక్కువ కాదు. ఈ వాగ్దానాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి. మనము తీసుకున్న వాగ్దానం మనకు సంబంధం లేనట్లుగానే కనబడుతుంది. మనకి ఇది ఎడారన్నట్టు కనబడుతుంది. ఇది నా జీవితంలో నెరవేర్చబడదు అన్నట్లుగా మనకు కనబడుతూ ఉండవచ్చు. కానీ నీవు దేవుని మాటను ఆధారము చేసుకుని, దేవుని మాటను పునాదిగా వేసుకుని నువ్వు ముందుకు వెళితే కనుక ఆ వాగ్దానమును దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఓకే వాగ్దానాలు తీసుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుదేరి వెళ్ళారండి. అరణ్యంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి. మొత్తానికి వాళ్ళకి ఆకలి అని వారికి కలగక ముందే వాళ్ళు రాత్రి గుడారంలో నిద్రపోతున్నారు. బ్రదర్ వినాలి, గుడారాలు నిద్రపోతున్నారు. వారి పిల్లలు తల్లిదండ్రులను అడుగుండొచ్చు, డాడీ తెల్లవారితే మరి ఆకలేస్తుంది కదా, ఇప్పుడే ఆకలేస్తుంది మాకు భోజనం ఎట్లా అని అడుగుండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? అక్కడ స్టవ్ ఉందా, అక్కడ బియ్యం ఉన్నాయా, ఏమీ లేవు కదా. అప్పటికే రాత్రి నిద్రపోతున్న వాళ్ళు కొంతమంది ఒక ఆలోచన చేస్తున్నారు, మోషే మీద తిరుగుబాటు చేయాలి. ఇక్కడికి అరణ్యమని తీసుకొచ్చాడు కదా మనల్ని, ఆయనకి వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఉదయం లేవగానే మోషే దగ్గరికి వచ్చారు. గుడారాల నుంచి కడిగేద్దామే కా మోషే అని అనుకున్నారు. అంతలో అక్కడ దేవుడు ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఏమి రాస్తుందో తెలుసా? భోజనము తయారు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అని వాళ్ళు కలగక ముందే ఎవరు ఎన్ని రకాల ప్లాన్ చేసినప్పటికీ కూడా దేవుని వాగ్దానం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం చెప్పు. భోజనము తయారు. నువ్వు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి ఒక 10 మంది కలిసి వెళ్తే ఒక అరగంట ఆగండి అంటారు, అంతేనా? 10 చికెన్ మీల్స్ అన్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు ఆగమంటారు. ఇక్కడేం లేదు, ఆర్డర్పై భోజనం తయారు చేయటం కాదు, ఇక్కడ నీ కొరకు దేవుడే ముందు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకారుడు అండి. విన్నాం కదా మనం గత వారాల్లో. ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఆశ్చర్యకార్యములు అంటే ఏదో అందరూ చేసే కార్యాలు కాదు, ఎవడు చేయని కార్యములు చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. సింహం పిల్లలైనా సరే ఒక లేమి కలిగి ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆకలిగా ఉండరని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం వాస్తవాన్ని నమ్మకూడదు, ఎప్పుడు కూడా వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని బిడ్డలుగా వాస్తవం కనబడుతుంది, ఎంత ఎడారే అరణ్యమే, కానీ వాగ్దానం ఏంటంటే ఈ అరణ్యములో మీకు ఏది తక్కువ కాదు. ఆ వాగ్దానం నమ్మారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభువు చెప్తాడు, మత్తయి సువార్తలో చెప్తాడు, ఆకాశ పక్షులను చూడుడి,
అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించరా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అరణ్యంలోనికి వెళ్ళి ఏమైనా పొలాలు వేశారా, వ్యవసాయం సాగు చేశారా, పంటలు వేశారా, తోటలు వేశారా, నారు వేశారా, కోతలు కోసారు, ఏం చేశారు? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుతున్నాడు. తప్పటి కొట్టు. దేవుని బిడ్డలకు ఖచ్చితంగా అలా ఇస్తారు. ఆ వాగ్దానాన్ని మీరు నమ్మాలి. వాగ్దానాలు తీసుకున్నారు, మంచిదే. ఆ వాగ్దానం పైన కింద చదవాలి వాక్యాలు. ప్రారంభించిన వాడు, మీలో సత్క్రియ ప్రారంభించిన వాడు దాన్ని మధ్యలో అర్ధాంతరంగా ముగించేవాడు కాదు, మహిమలో దాన్ని ముగిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వాగ్దానము చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు దేవునికి ఏదైనా ఒక వాగ్దానం చేసావా? ఎప్పుడైనా దేవునికి ఏదైనా మాట ఇచ్చావా? ఆ మాట విషయంలో నీవేం చేసావు? అసలు ఎంతవరకు? అసలు ఏదైనా మాట ఇచ్చినట్టుగా నీకు గుర్తుందా? ఎంతవరకు ఆయనే మనకు మాట ఇస్తున్నాడా? ప్రారంభించిన వాడు, సత్క్రియ ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగింప చేయాలంటే అసలు మనం ఏం చేయాలి? నీవు ఆయనకి ఇచ్చిన మాట విషయంలో నీ రెస్పాండ్ ఏంటి? అసలు ఏమైనా ఉందా? అసలు ఏదైనా మాట ఇచ్చావా నువ్వు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనకు మాట ఇస్తున్నాడా? ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాడు. ప్రారంభించిన వాడు కొనసాగింప చేయాలి మన జీవితంలో అనుకుంటే కనుక అసలు మనం ఏం చేయాలి అది కూడా మనకు తెలియాలి కదా. ప్రారంభించిన వాడు దాన్ని చివరి వరకు కొనసాగింప చేయాలంటే కనుక అసలు మనమేం చేయాలి? ఈరోజు ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. ఒక రోజున మన పితరుడైన అబ్రహాము తన పెదదాసుడైన ఎలియాజరును పిలిచి, రే నాకు ఒక మాట ఇస్తావా అన్నాడు. నేను నీకు మాట ఇస్తావేంటయ్యా? నువ్వు నాకు యజమానుడు కదా, నేను దాసుడిని కదా, నేను నీకు మాట ఇస్తావేంటి? నేను పనివాడిని కదా. లేదు, నువ్వు ప్రమాణం చేయాలి. ఇప్పుడు నీవు నా స్వజనుల యొద్దకు వెళ్ళి, నా కొడుకున్నాడు కదా ఇస్సాకు ఒక మంచి సంబంధాన్ని చూసి, మంచి అమ్మాయిని చూసి నువ్వు తీసుకుని రావాలి. అదేంటి ప్రభా, నేను దాసుడిని, నువ్వు యజమానుడు, నా మాట ఎవరంటారు అంటున్నాడు ఎలియాజరు. కానీ అబ్రహాం అన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ వెళ్ళిన ప్రతి పని కూడా సఫలపరుస్తాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి, ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 56వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణం సఫలం చేసిన గనుక ఇప్పుడు అబ్రహాం ఎప్పుడైతే చెప్పాడో, అబ్రహాం ఏం చేశాడంటే పెద్ద దాసుడిని దగ్గర మాట తీసుకుని ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు ఏం చేశాడంటే అబ్రహాముకి ఒక మాట ఇచ్చాడు. మాట ఇవ్వడం అంటే మొదటి 24వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండే తన ఇంటి పెదదాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు అని ఒక ప్రమాణం చేసుకున్నాడు. అది ప్రమాణం చేపించుకున్నాడు అక్కడ. అయితే ప్రమాణము చేసి అబ్రహాము దగ్గర మాట ఇచ్చేసి ఎలియాజరు బయలుదేరి వెళ్తున్నాడు. జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు అబ్రహామునకు ఆ దూర ప్రాంతంలో అసలు బంధువులు ఉన్నారా లేదా అన్న సంగతి ఆయన తెలియదు. ఎందుకని? ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అయింది. ఆ ప్రాంతంలో తన కుమారుడికి తగిన జీవిత భాగస్వామి ఉందా, దొరుకుద్దా అనే సంగతి కూడా ఆయన తెలియదు. కానీ అబ్రహాము విశ్వాసముతో పంపించాడు. ఎలియాజరు కూడా విశ్వాసంతో బయలుదేరి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఎలియాజరు ప్రయాణములో దేవుడంట అతనికి ఒక మంచి మార్గాన్ని చూపించాడంట. చూపించిన తర్వాత ఇప్పుడు ఇందాక చదువుకున్నాం కదా 24వ అధ్యాయము 56వ వాక్యములో ఇక్కడ
ఎలియాజరు మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలం చేసిన గనుక నాకు తడువు కానియక ఇగో నా ప్రయాణములో దేవుడు తోడుగా ఉండి నా యొక్క కార్యమును సఫలం చేశాడు కాబట్టి ఇక మీరు ఆలస్యము చేయొద్దు. నన్ను పంపించండి, నా యజమాని వద్దకు నేను వెళ్ళి ఈ మాట చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు తడువు చేయొద్దు. నేను నా యజమానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. నీవు నాకు ఇచ్చిన మాటను నేను నెరవేర్చాను. హల్లెలూయా. సంతోషంగా రిపోర్ట్ ఇవ్వాలని అక్కడ చెప్తున్నాడు. మీరు ఆలస్యం చేయొద్దు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా యజమానికి ఇచ్చిన మాట నెరవేర్చాను. దేవుడు నా కార్యం సఫలీకృతం చేశాడు, నా మార్గంలో తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను వెళ్ళి నా యజమానికి చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలియాజరు మాట నెరవేర్చాడు కదా. మనము దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చామా? ఎప్పుడు ఆయన నీకు మాట ఇవ్వాలా? ఆయన అంటున్నాడు ఈరోజు సూటిగా మన దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగితే కనుక, నీవు నాకు ఇచ్చిన మాట నేను చేసావు నువ్వు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ప్రతి సంవత్సరం నేను నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాను కదా. మరి నీవు పోయిన సంవత్సరం 2024 నాకు ఇచ్చిన మాట నెరవేర్చావా? అసలు ఏదైనా గుర్తుందా నీకు? అసలు నాకు ఇచ్చిన మాట ఏదైనా గుర్తుందా? జ్ఞాపకం చేసుకున్నావు ఎప్పుడైనా సరే? నువ్వు ఈ 360 రోజులు గడిచిపోయాయి కదా. ఒక తీర్మానం చేసుకున్నాం మనము పాత సంవత్సరంలో కదా, నేను ఇది చేస్తాను అని దేవునికి మాట ఇచ్చాం. అది నువ్వు చేసావా? నీవు అడగక ముందే ప్రతిదీ నీకు ఏది కావాలి నేను సమకూరుస్తున్నాను కదా. నీవు ఇది అడుగుదాము అని నువ్వు అనుకున్నప్పుడు ఆలోచన రాకముందే నేను నీ ఊహను నీ ఆలోచన గమనించి నీకు ముందుగా నీ అక్కర్లు తీరుస్తూ వచ్చాను కదా. నీవు పనికి రాదని వెంట్రికను లెక్క చేయకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ వెంట్రుకను కూడా నేను లెక్క చేశాను కదా. మరి ఇన్ని మేలులు చేస్తే, ఇన్ని వాగ్దానములు నెరవేరుస్తూ వచ్చే ప్రతి సంవత్సరం ఏ సంవత్సరమైనా సరే దేవుడు నాకు ఇచ్చిన మాటను నెరవేర్చలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? మరి నీవే ఆయనకి ఇచ్చిన మాటను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఆ కుతూహలం ఉండాలి మనసులో. ఇక్కడ ఎలియాజరు అంటున్నాడు, ఇక ఆలస్యం చేయొద్దు, ఇక నేను అర్జెంటుగా వెళ్ళి నేను వచ్చిన పనిని దేవుడు సఫలీకృతం చేశాడు కాబట్టి నా యజమానికి నేను చెప్పాలి. హల్లెలూయా. ప్రారంభించిన వాడు ప్రారంభించిన వాడిని కొనసాగిస్తాడు. కొనసాగించాలంటే కనుక నీవు కూడా ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఎంతవరకు ఆయనకి ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తూ ఉంటే, మనం అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏదైనా మాట ఇచ్చామా? ఆ మాట మీద నిలబడ్డామా? ఆ మాట గుర్తుందా? మాట ఇచ్చామంటే సరిపోదండి. మాట గురించి తీవ్రత కావాలి మనకి. మాట గురించి మనం ప్రార్థన చేయాలి. ఇగో ప్రభు, నేను నీకు ఈ మాట ఇచ్చాను, ఈ మాట నేను నెరవేర్చడానికి నాకు సహాయం చేయి. ఎవరైనా ప్రార్థన చేసావా? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన మాట వినలేదని, ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేసేవని, ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. మనమైతే గనక వాడి సంగతి తెలుస్తా నేను అంటావే. ఆయన అలాంటాడు కాదు. ఆయన స్వభావం ఏంటంటే ప్రారంభించిన వాడు దాన్ని కొనసాగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానమును దేవుడు ఖచ్చితంగా, నీవు ఒకవేళ ఆయనకి ఇచ్చిన మాట మర్చిపోయినప్పటికీ కూడా ఆయన నీకు ఇచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆకలిని దాహాన్ని కూడా పట్టించుకోలేదండి. వాళ్ళు అంటున్నారు, చదవండి, ఆదికాండము 24వ అధ్యాయము 33వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనేను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అన్నారు ఏమనంటే, అయ్యా నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, భోజనం చేయమన్నారు. కానీ నేను వచ్చిన పని పూర్తయ్యేంత వరకు నేను భోజనమే చేయనన్నాడు. చెప్పండి. అంటే ఇక్కడ నీటిని దాహం మనకు ముఖ్యం కాదండి. మనకి
అందుకని చెప్తాడు దేవుని ఒక రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉందన్నమాట, భోజనము గురించి మీరు దేవుని పనిని పాడు చేయొద్దు అంటాడు. అసలు నీటిని లెక్క చేయలేదు, భోజనాన్ని లెక్క చేయలేదు. నా యజమానికి ఒక మాట ఇచ్చి నేను వచ్చాను. నీకు నీళ్లు ఆహారం ముఖ్యమా, లేకపోతే నీకు యజమాని దేవునికి ఇచ్చిన మాట ముఖ్యమా? నీకు చెప్పాలి, బలవంతంగా చెప్పొద్దు. దేవునికి ఇచ్చిన మాట ముఖ్యమైతే కనుక ఖచ్చితంగా మనం దేవుడికి ఇచ్చిన మాటను నెరవేరుస్తాం. మనము ఆయనే మన జీవితం నెరవేర్చాలి, సంవత్సరం నెరవేర్చకపోతే ఆళ్ళకి చెప్తాం, ప్రార్థన చేస్తాం, కంప్లైంట్ చేస్తాం, ప్రభు నాకు ఇచ్చావు కదా, నెరవేర్చలేదని ప్రార్థన చేస్తావు కదా. మరి నువ్వు ఆయనకి ఇచ్చిన మాట నువ్వేమన్నా నెరవేర్చావా? ఆకలి అంటే గనక దేవుని యొక్క పని ఎడల ఆసక్తి అనమాట. దేవుడు అతని ఆసక్తిని గుర్తించాడు. దేవుడు అతని ఆసక్తిని గుర్తించి దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఎలియాజరు అక్కడికి వెళ్ళటం, ఆ సమయంలోనే సరిగ్గా అదే సమయంలోనే రెబ్కా అక్కడికి రావటం. స్తోత్రం చెప్పండి. సరిగా ఎలియాజరు మనసులో ఎలా అయితే గనక ఈమె దేవుడు నియమించిన అమ్మాయి అని ఈయన అనుకుంటాం మనసులో, సరిగ్గా ఆయన అడిగిన తర్వాత ఆయన మనసులో ఊహించినట్లుగా ఆమె చేయటం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. అందుకని అక్కడ వాక్యంలో ఏముందంటే తెలుసా? ఇది యెహోవా వలన జరిగిన కార్యము, ఇది దేవుడు చేశాడు. అంతేనా? ఈయన ఎతకలేదు వెళ్ళి. అంటే గనక ప్రియమైన దేవుని నీకు ఆశ ఉంటే గనక, ప్రభా ఈ సంవత్సరం నీకు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఆశ ఉంటే గనక దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ఆశ లేదనుకోండి, అసలు నాకు ఆయనకి ఇచ్చిన మాట ఏమి లేదు, నేనే పర్వాలేదు అనుకుంటే కనుక నువ్వు అట్లాగే ఉంటావు. ఇక నువ్వు ఆశ ఉంటే గనక ఈయన ఏమనుకున్నాడు, ఏమనుకున్నాడు అవన్నీ కూడా జరిగినాయి అక్కడ. ఇదంతా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా చేశాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానమే కావచ్చు, ఈ సంవత్సరం సంగమునికి ఇచ్చిన వాగ్దానమే కావచ్చు, దేవుడు నెరవేర్చాలంటే కనుక మనందరికీ ఏక మనసు రావాలి ముందు. ఏక మనసు రాకపోతే గనక ఏమిచ్చాడు సంఘానికి వాగ్దానం? ఏమిచ్చాడు? తీయండి, బయటికి తీయండి. సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అన్నాడు, నిన్ను స్వకీయ జనముగా చేస్తానన్నాడు. అంటే నువ్వు గనక ప్రార్థన చేయాలంటే కనుక ఈ వాక్యాలు నీ హృదయంలో ఉండాలి. ప్రభువా సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచుతానన్నావు కదా, కాబట్టి నేను ప్రారంభ దినము నుంచి నేను ప్రతిష్ఠించుకుంటాను, ప్రత్యేక జనముగా నేను ఉంటాను. ప్రభు నాకు ఇచ్చిన జీవితాన్ని నీ సన్నిధిలో పెడతాను, నీ సన్నిధికి తీసుకొని వచ్చి నీ సన్నిధిలో చెప్పి అనే మాట చదువుకున్నాం మనం అక్కడ. స్వకీయ జనముగా చేస్తాను అన్నావు కదా, నీ మాట ఇక నుంచి శ్రద్ధగా వింటాను, నేను నీ నిబంధన అనుసరించి నడుచుకున్నాను అని అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఇవన్నీ చేస్తేనే మన జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయండి. ఏమీ చేయకుండా వాగ్దానం తీసుకున్నాం మంచిదే, ఆ వాగ్దానం యొక్క అసలు అర్థం తెలియకోకుండా మనం ఉంటే కనుక మన ప్రార్థన అంటే చేస్తాం. నీవు చేయనదంతయు సఫలమగును అంటే అది పట్టుకుని చేస్తాం. ప్రభు నేను చేయలేని సఫలం అవుతాను, నేను ఊరు వెళ్తున్నాను సఫలం అవ్వాలి, లేకపోతే పనికి వెళ్తున్నాను సఫలం అవ్వాలి, ఇది చేస్తావు. ఎందుకు సఫలం అవ్వద్దు అని చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలవల ఎవరు నాటబడిన చెట్టు తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది, అలాంటి వాడంట. అది దాని అర్థం. ఇది ఏది చేయకుండా నువ్వు చేయనంత ఎట్ట సఫలం అవుతుంది? మనకి ఎంత ఉంటుంది వాగ్దానానికి. ప్రారంభించిన వాడు దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దేవుడు ప్రారంభించాడు, వాగ్దానం చేసిన ప్రతి మాటను కూడా నెరవేరుస్తున్నాడు. కానీ నీవు ఇచ్చిన మాటను ఆయనకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నావా? నెరవేర్చకపోయినప్పటికీ కూడా ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. కాబట్టి నీవు నమ్మదగని వాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అర్థమైంది మీకు? అయితే ఇప్పుడు నేను చెప్పి మరొక మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన అసలు ఎందుకు ఆ వాగ్దానాన్ని, మనం మంచోళ్ళం కాదు కదా, మనం నెరవేర్చలేకపోతున్నాం కదా, ఆయన ఎందుకు నెరవేరుస్తున్నాడు అనేది కూడా కావాలి. ఇప్పుడు ఆయన అడుగుదాం మనం, ప్రభు ఎందుకు నేనేంటో నెరవేర్చలేకపోతున్నాను, వీలు పడినప్పుడు వస్తాము, లేకపోతే ఇంకా ఏదో చెప్తాం మనం,
అసలు వాగ్దానం మాకు గుర్తుండదు. కానీ నువ్వెందుకు అంతగా గుర్తుపెట్టుకుని ఎందుకు అయ్యా ప్రభు నన్ను మీరు చేసిన వాగ్దానం ఎందుకు నెరవేరుస్తున్నావని ప్రభువుని అడిగితే చెప్తున్న మాట ఏంటంటే, మీ మీద నాకు ప్రేమ. ఈ మాటకైనా చెప్పొచ్చురా అని కదా, మీ మీద నాకు ప్రేమ, అది అది ఆయన మనసులో ఉన్నదనమాట. నేను ఇప్పుడు ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను, నిన్ను చివరి వరకు కూడా ప్రేమిస్తూనే ఉంటాను నేను. అది చప్పట్లు కొడితే బాగుండేది. అందుకొరకు నేను మిమ్మల్ని మీకు చేసిన వాగ్దానం రమణ బ్రదర్ అందుకు నెరవేరుస్తున్నాను నేను మీకు. మీరు నమ్మదగిన వారు కాదు మీరు, కానీ నేను ఎందుకు నెరవేరుస్తున్నాను తెలుసా? మీరంటే నాకు చాలా ప్రేమ అండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగను ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. చెప్పు, మనందరినీ కూడా ప్రేమించి ఆయన అంతవరకు ప్రేమించాడు. కాబట్టి నీవు ఆయనకిచ్చిన మాట నెరవేర్చకపోయినప్పుడు కూడా ఆయన మనకిచ్చిన మాటను ఆయన నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ మాట ఎవరి గురించి చెప్పాడు తెలుసా? యోధా గురించి. యోధా ఎంత ద్రోహం చేశాడండి. యోధా యేసు ప్రభుని ఎంతగా బాధించాడు, ఎంతగా మోసం చేశాడు, ఎంత వేదన కలుగజేశాడు. అయినప్పటికీ కూడా తనతోనే ఉన్నాడు, తనతోనే భోజనం చేశాడు, శత్రువు చేతికి అప్పగించాడు. అన్ని ఎరిగి కూడా యోధా యేసుప్రభుని అప్పగించాడు. తెలుసు ఆయనకి శత్రువు చేతికి అప్పగిస్తే యేసుప్రభు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి. ఆయన సరే అప్పగించాడు. ఎంత నమ్మక ద్రోహం అండి. అంతగా ద్రోహము చేసినప్పుడు వ్యక్తిని కూడా ఆయనంట అంతము వరకు ప్రేమించాడు. మనము నమ్మదగాని వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. ఇది అయిపోయిన తర్వాత, అప్పగించిన తర్వాత యోధా ఉరేసుకుని చనిపోయాడు. నేనేమంటానంటే, ఉరి వేసుకుని చనిపోక ముందు ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళకుండా యేసు ప్రభు దగ్గరికే వచ్చి క్షమాపణ అడిగితే యేసు ప్రభు క్షమించేవాడే. ఆమె అంత ప్రేమ కలిగిన వాడు. కానీ రాలేక ఏం చేశాడంటే ఊరేసుకు చనిపోయాడు. ఒకవేళ వచ్చుంటే కనుక అప్పగించినప్పటికి కూడా యేసు ప్రభు క్షమించేసేవాడే. పేతురు గారు ఉన్నాడండి, ఎంత నమ్మకంగా ప్రేమించాడు పేతుర్ని. ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు పేతురు తన హృదయంలో. పేతురికి పరలోకపు తాళపు చెవిలే ఇచ్చాడు కదా. ఎంత అబద్ధం ఆడాడు తెలుసా? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇక అంతకంటే ఇక అది పచ్చి అబద్ధమే కదా, దానికంటే మించిన అబద్ధం ఏది ఉండదు. ఇక అంత అబద్ధం ఆడాడు. అయినప్పటికీ కూడా పేతుర్ని కూడా యేసు ప్రభు ప్రేమించాడు. ఆమేన్. అది ప్రేమ. ఆ ప్రేమ ఉండబట్టే మీరు నాకు చేసిన మాట నెరవేర్చకపోయినప్పటికీ కూడా నేను మీకు మరొక సంవత్సరాన్ని మీకు ఇచ్చి ప్రతి సంవత్సరం నెరవేరుస్తున్న వాగ్దానమును నేను మీ జీవితం నెరవేరుస్తూ ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నేను నెరవేర్చడానికి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ప్రేమించగలేమేమో కానీ ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు. చివరి వరకు ప్రేమిస్తాడు. యోధాన్ని ప్రేమించాడు, పేతురు గారిని ప్రేమించాడు. అదే కనుక ఒకవేళ మనమైతే మన దగ్గర ఎవరో మేలు పొందుకుని నీవెవరో నాకు తెలియదని మన చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర అంటే కనుక మనం ఏమంటాం? అసలు వాడు ఉంటాడు మన కళ్ళు చూసి మనం చూస్తే వాడు కాలిపోవాలి. యేసు ప్రభు అంటున్నాడు, నీవెవరో నాకు తెలియదు అన్నాడు యేసు ప్రభు గురించి. నీకు పరలోక తాళపు చెవిలే నీకు ఇచ్చాను కదా, మరి ఎంత మాట అన్నావే అన్నాడా? చెప్పండి బ్రదర్, అన్నాడా? నవీన్ బ్రదర్ అన్నాడా? అలా ప్రేమించాడు. ఆ ప్రేమే దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానము నెరవేర్చడానికి కారణమవుతుంది. చప్పట్లు కొట్టు. ఆమేన్. హల్లెలూయా.
రెండవదిగా ఏంటంటే చదవండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయుని దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యములో ఏముందో తెలుసా? ఆయన శక్తి కలిగిన దేవుడు అంట, ఆయన సామర్థ్యము కలిగిన వాడు. ఆయన అది సామర్థ్యం ఉంది కాబట్టి, ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి మన జీవితం నెరవేరుస్తున్నాడు. అంతే కదండి. కొన్ని లక్షల మందికి అరణ్యములో 40 సంవత్సరములు ఏ రోజు కూడా నాకు ఆహారం లేదని కంప్లైంట్ చేసిన వాడు ఒక్కలేడు. నీ ఉన్న గుడారాల దగ్గరకే నుప్పుల ఖర్చు, కట్టెల ఖర్చు కూడా లేకుండా గుడారాల దగ్గరికే మాంసాన్ని కూడా పంపించాడు. పూరేల పక్షులు పంపించాడు కదా, మనాన్ని కురిపించాడు కదా. ఈరోజు ప్రభు నాకు అన్నం తక్కువైంది, కొంచెం అర్ధాకలితో లేచిపోయాను అన్న వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే అది చేయగలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, శక్తి కలిగిన దేవుడు ఏమి చేస్తాడంటే కనుక తొట్టిల్లకుండా కాపాడుతాడంట. ఏం చేస్తాడు మరి? అది కాపాడు ఏం చేస్తాడు? ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెడతాడంట. ఇది సాధ్యమా చెప్పండి? మనకు తెలిసిన మాట ఏంటి? యవనస్తులు తప్పకుండా. ఈయనేమంటాడు మరేంటి? వాస్తవాన్ని నమ్ముదాం, వాగ్దానం నమ్ముదామా? ఆ మాటను గట్టిగా చెప్పండి. వాస్తవం ఏంటి? యవనస్తులు ఖచ్చితంగా. వాగ్దానం ఏంటి? నేను తొట్టిల్లకుండా కాపాడతా, దానికి సామర్థ్యము కలిగిన వాడని నేను. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు మాత్రమే కాబట్టి ఆయన నెరవేరుస్తున్నాడు. మనకి సామర్థ్యం ఉండదు. ప్రభు నేను ప్రతి వారం చర్చికి వచ్చేస్తాను ప్రభు మాట ఇస్తాం కదా. మనకు సామర్థ్యం ఉండదు. చుట్టాలు వచ్చినా సామర్థ్యం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మనకంటే దేవుని కంటే గొప్పవాళ్ళు. ఒకటి స్తోత్రం. ఏదో జరుగుతుంది మొత్తానికి. ఏం జరుగుతుంది మొత్తానికి? వాళ్ళు ఏం మాయేస్తారు మొత్తానికి. తాళం వేసేవాళ్ళు కూడా తాళం తీసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. ఇవ్వటం మంచిదే, కానీ దేవుడి కంటే వాళ్ళు ముఖ్యమైన కాళ్ళు కదా. ఈయన సామర్థ్యం కలిగిన వాడిన. ఈయనేం చేస్తాడు? తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడంట. కాపాడి ఆయన ఎదురు నిలబెట్టే సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. నెరవేర్చాలంటే ఏం చేయాలి తెలుసా? మనం సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన యెడల పాయింట్ అన్నమాట. నీకు ఆయన సామర్థ్యము కలిగిన వాడు కాబట్టి తొట్టిల్లకుండా మనల్ని కాపాడాలంటే గనక, మనము చేయాలంటే గనక మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. మనం ఏం చేస్తాం? మన దేవుడైన యెహోవాని బట్టి ఆనందిస్తాం, మంచిదే. కానీ నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? ఆయన ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి మనకిచ్చును, దానిని మనకిస్తాడు. అది ఎలాంటిదో తెలుసా? పాలు తేనెలా ప్రవహించే దేశం. గట్టిగా చప్పట్లు కొట్టు. అయితే నీ దేవునికి దుఃఖపరుస్తున్నావా? నీ దేవుని ఆనందపరుస్తున్నావా? ఒక ప్రశ్న మరి. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ప్రేమించగలిగిన వాడు. అందుకని నీవు నమ్మదగిన వారు అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా, ఆయన స్వభావంకు ఏది వ్యతిరేకంగా చేయలేడు కాబట్టి మనమైతే ఏదైనా చేసేస్తాం, ఏదైనా మాట్లాడతాం, సారీ చెప్పేస్తాం. ఆయన అలా చేయలేడు కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ప్రేమ కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. చివరికి మరొక మాట ఏముందంటే చదవండి. యెషయా గ్రంథంలో చూస్తే 43వ అధ్యాయం 7వ వాక్యం. 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలు. అసలు మనల్ని ఎందుకు సృష్టించాడు తెలుసా? ఆయనకు మహిమ రావడానికే. కాబట్టి నీ జీవితంలో ఏదైనా వాగ్దానం నెరవేర్చబడకుండా ఒకవేళ నువ్వు నేర్సిలిపోయావనుకోండి, ఆయన నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఎందుకు నువ్వు ఒకవేళ నమ్మదగని వారిగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు ప్రార్థన సరిగా రాకపోయినప్పటికీ కూడా, ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా నీకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేరుస్తున్నాడు కనుక, నెరవేర్చబడకపోతే కనుక ఆయనకు అవమానం కలుగుతుంది.
అరే చర్చికి వెళ్తున్నావు, దేవుని నమ్ముకున్నావు, ఏంటి ఎట్లా అయిపోయావు అని అంటారు కదా. అందుకని ప్రతి పండగకి కొత్త బట్టలు ఇస్తా, సమృద్ధికరమైన ఆహారం ఇస్తా, ఏ లోటు లేకుండా నేను పోషించేది ఎందుకో తెలుసా. నువ్వేమంటావంటే ఏమనుకున్నా, నాకు ఇదిగో ఈ 2-4 జతల బట్టలు కొనుక్కున్నాను అనవచ్చు నువ్వు. కానీ ఆయన ఎందుకు ఇస్తాడో తెలుసా, ఆయన నామానికి మహిమ రావటానికి. దేవుని స్తోత్రం చెప్పు. అందుకొరకు అది మనం ఏదో చేసిన ప్రభు నేను వెళ్తాను, ప్రభు కాపాడు అంటే నేను ఎందుకు కాపాడుతున్నాడు, ఆయన నామానికి మహిమ. ఒకవేళ కనుక దేవుని బిడ్డలకి ఇట్లా అయ్యిందని అందరూ అనుకుంటే అవమానం కదా. అది అలా రాకుండా ఉండడానికి కాపాడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు, నేను చేసిన ప్రార్థనకి ఏం చేసావు చెప్పు, ఒక 5 నిమిషాలు రికార్డ్ చేసి పెట్టు. నీ ప్రార్థన అంటే పాస్టర్ గారు వింటాడు, లేక పాస్టర్ గారు ఎందుకులే యేసు ప్రభు వింటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానానికి వెళుతున్న సమయంలో సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళాడు కదా. వచ్చేప్పటికి ఆలస్యం అయిపోతే ఇష్టవిడిగా వాళ్ళందరూ కూడా తయారైపోయి వాళ్ళు దూడను తయారు చేసుకుని ఈయనే మా దేవుడు అంటే కనుక అని అన్నప్పుడు, అప్పుడు మోషేకి దేవుడు కోపం వచ్చేసి మోషేతో అంటున్నాడు, తప్పను మోషే వీళ్ళందరినీ కూడా లేపేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నువ్వు వీళ్ళని చంపేస్తే అందరు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు మార్గం మధ్యలో చంపేసి అంటారు కదా. నీ నామానికి మహిమ రావాలంటే కనుక పోనే ఇలా క్షమించేసి అక్కడ నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతగా కాదు లేపేయటం, మనకే ఈజీ అనుకుంటే ఆయనకి ఇంకా ఈజీ, అంతేనా? ఖచ్చితంగా లేపేస్తాడు. కానీ ఎందుకు లేపట్లేదు? ఆయన నామానికి మహిమ రావాలి. అరే దేవుని బిడ్డలు ఈ మధ్యలో ఇంతలోనే ఈ మార్గంలో చంపేస్తే ఏమనుకుంటారు అందరూ, కాలాన్ని నడిపించలేకపోయాడు అనుకుంటారు కదా. నీ నామానికి అవమానం కలుగుతుంది కదా. కాబట్టి నీ నామానికి మహిమ రావాలంటే అక్కడ వరకు నడిపించు. తర్వాత మధ్యలో పోయినోడు పోయారు అనుకోండి, ఆ బ్యాచ్లో మనం ఉండొద్దు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సామర్థ్యము కలిగిన వాడు, ఆయన నామ మహిమ కొరకు మనల్ని జీవితంలో చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. అసలు సృష్టించిందే అందుకండి. మనకంటే అల్లు చెప్పాలన్నా, కొంచెం స్తోత్రాలు చెప్పాలన్నా, పాటలు పాడాలన్నా, ముందు రావాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు ఆయన పుట్టించింది ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి వాక్యం 1వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల చెప్పండి స్తోత్రం చెప్పు. అది ఎందుకు మనం సంపాదించుకుని స్వరక్తం ఇచ్చి ఎందుకు అనుకున్నానండి? నువ్వు 800 పెట్టి మటన్ తెచ్చుకున్నావు పారెత్తక, అసలు అది కూడా తెలియదు మీకు. ఆయన స్వరక్తం ఇచ్చి ఎందుకు కొనుక్కున్నా తెలుసా? ఆయనకు కీర్తి కలగాలని, ఆయనకు మహిమ రావాలని. స్తోత్రం చెప్పు. అందుకొరకు నువ్వు నమ్మదగిన వారు, నువ్వు నమ్మేవాడు కాదు. అసలు నీ నమ్మకం అసలు ఆయనకి ఇష్టమే లేకపోవచ్చు, కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయన స్వభావానికి ఏది వ్యతిరేకంగా చేయలేడండి. ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, సమర్థుడు. కాబట్టి నీ మీద ప్రేమ ఉంది, ఆయన చేయగలిగిన సామర్థ్యం ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆయన నామానికి మహిమ కలగాలని ఆయన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏ వాగ్దానాన్ని మనం చులకనగా, చీపుగా, లెక్కలేనట్టుగా చేయొద్దండి. ఆయన దీర్ఘశాంతము గలవాడై ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇంకా నువ్వు మారతావని. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా ఆయన చేతగాను అనుకోవద్దు. నువ్వు జనవరి 1వ తారీఖుకి ఆయన రాకడొస్తే 25 చూసేవాడమా? ఏం బాలే ఇక్కడికి వచ్చేవాడమా? ఊర్లోనే ఆలోచన చేయాలి మనం, వాక్యం వింటున్నాం మనం అందరం కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో సత్క్రియ ప్రారంభించిన వాడు యేసు ప్రభువారు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే, మహిమలో ముగించేవాడు కూడా చెప్పాలి ఆయనే. కాబట్టి ఆయన ప్రతి వాగ్దానమును సంవత్సరం నెరవేరుస్తున్నాడు మన జీవితంలో. మనము ఏదైనా ఆయనకి మాటిచ్చుంటే దాన్ని నెరవేర్చామా లేదా? ఎలియాజరు యజమానికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అన్నము తినలా, దాహం నీళ్ళు కూడా తాగలేదు. నేను వచ్చిన పని నెరవేర్చాలి. ఎప్పుడైతే దేవుడు నెరవేర్చాడో అది ఆ రిపోర్ట్ వాళ్ళని ఆసక్తి అనమాట. త్వరగా కానివ్వండి, ఆ రేపుకొని తయారు చేయండి, తీసుకుపోవాలి, నా యజమానికి చెప్పాలి. ఎంత ఆసక్తి అండి!
అన్న పానములు కూడా మర్చిపోయాడు ఎలియాజరు యజమానికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి. మీకు అన్నపానములు ముఖ్యమా లేదా దేవునికి ఇచ్చిన మాట ముఖ్యమా? కాబట్టి మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా, ఆయన స్వభావానికి ఏది వ్యతిరేకంగా చేయలేడు కాబట్టి, ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆయన చేయగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి, ఆయన మనం పుట్టించిందే ఆయన తనకు మహిమ కలగడానికి పుట్టించాడు కాబట్టి, ఆయన ప్రతి మాటను మన జీవితం నెరవేరుస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం.